ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శని ఆదివారాల్లో కలిపి మొత్తం 5 షోస్ చూశాను. అందులో 2 షోస్ రివ్యూస్ అప్డేట్ చేశాను. ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. ఈరోజు ఆదివారం చూసిన 3 సినిమాల్లో మొదటి సినిమా కొత్తలోక చాప్టర్ 1. ఇప్పుడు కొత్తలోక చాప్టర్ 1 మూవీ రివ్యూ థియేటర్లో మై ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా కొత్తలాగా చాప్టర్ 1 ఇది ఒక మలయాళ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే చాలా మంచి మూవీ. చాలా రోజుల తర్వాత స్టోరీ ఉన్న మూవీని చూసిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. టికెట్ వర్త్ మూవీ అయితే ఇది. మూవీ యొక్క కథా సారాంశం ఏంటంటే, పురాతన కాలం నుండి దేవుని దయ వలన శక్తిని వలన పొందిన సూపర్ హీరోస్గా తయారయ్యి ప్రజెంట్ జనరేషన్లో ఆ సూపర్ హీరోస్ కలిసి ఉంటే జరిగే సంఘటనలు, పరిణామాలు ఎలా ఉంటాయో అని చెప్పే కథ ఇది. ఈ మూవీలో సూపర్ హీరో లాంటి క్యారెక్టర్ హీరోయిన్ ప్రియదర్శిని చేసింది. ఈ జనరేషన్లో ఉండే పీపుల్గా హీరో నజెల్ మరియు వాళ్ళ స్నేహితులు నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఈ కొత్తలోక అనే కొత్త వరల్డ్ని బిల్డ్ చేశారు. ఈ వరల్డ్లో హీరోయిన్కి వచ్చిన పరిణామాలు, పరిస్థితులు, హీరోయిన్ ఇబ్బందులు, దాని నుండి ఎలా సర్వైవ్ అయిందని అంతా సెకండ్ హాఫ్లో చూపించి దీనికి ఇంకా కొనసాగింపుగా ఉందని కెమెరాల్లో దుర్గల శ్రీరామ్ వచ్చి హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చారు మూవీకి. మూవీ చూడని వాళ్ళు ఉంటే టైటిల్ అయ్యేంత వరకు చూడండి. క్యారెక్టర్ క్లైమాక్స్లో మంచి సీన్ అయితే ఉంటుంది. ఇంకా హీరోయిన్గా ప్రియదర్శిని యాక్టింగ్ అయితే సూపర్. ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్తో స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్, ఎక్స్ప్రెషన్, సూపర్ హీరోలో తన క్యారెక్టర్ మార్క్తో నటించింది హీరోయిన్ అయితే. హీరో మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే స్థాయి తగ్గట్టు నటించారు. చాలా బాగా అయితే చేయడం అయితే ఇద్దరైతే జరిగింది. కామెడీని బాగా పండించారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. విలన్గా చేసిన యాక్టర్ అయితే చాలా బాగా చేశాడు. బీజిఎం అయితే కొన్ని సీన్స్లో సూపర్గా ఉంది. మూవీకి తగ్గట్టు బీజిఎం అయితే ఉంది. అలాగే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్టర్ని ముందుగా బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను రాసుకున్న స్టోరీని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి స్టోరీకి కావాల్సిన ట్విస్ట్లు, ఎలివేషన్స్, ఆ స్టోరీని ఎలా వరల్డ్ బిల్డింగ్ చేయాలో అలా చేసుకున్నాడు. నెగిటివ్స్ వెతికేంత ఏమీ కనిపించలేదు నాకు. థియేటర్లోకి వెళ్ళా ప్రశాంతంగా చూసా. ప్రతి సీన్ అయితే బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను కాబట్టి చాలా బాగా అయితే నాకైతే నచ్చింది. బ్లాక్ బస్టర్ మూవీ. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వెళ్ళి కంపల్సరీగా చూడండి. మూవీ చూడని వాళ్ళు ఎవరంటే వెళ్ళి తప్పగా థియేటర్లో చూడండి. ఈ యొక్క కొత్తలోక అనే కొత్త వరల్డ్ అయితే చాలా బాగా బిల్డ్ చేశాడు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ వల్ల వస్తుంది. ఫ్రెండ్స్, నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఏమి నచ్చిందో మూవీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.